ప్రభాత వేళ కురుక్షేత్ర భూమి నిశ్శబ్దంగా ఉన్నా, ఆ గాలిలో రాబోయే రణగొణ ధ్వని వినిపిస్తోంది. భారత ఖండం నలుమూలల నుంచి రాజులు, యోధులు ఈ మహాసంగ్రామానికి హాజరయ్యారు. దుర్యోధనుడు తన సైన్యాన్ని పరిశీలిస్తూ గర్వంగా పితామహుడిని ద్రోణాచార్యుణ్ణి ఉద్దేశించి పలికాడు. పాండవులు కవచాలు ధరించి సిద్ధమయ్యారు. యుధిష్ఠిరుడు సూర్యుడికి నమస్కరించాడు. సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగా రథరాజుపై ఆభరణంలా మెరిసిపోయాడు. శంఖధ్వనులు ఆకాశాన్ని చీల్చాయి. యుద్ధం ప్రారంభం కానుందని సంకేతం. స్వజనులను హతమార్చలేనని అర్జునుని హృదయం ధర్మ సంకటంలో కుంగిపోయింది. ధర్మం కోసం యుద్ధించు, ఫలంపై ఆశ పెట్టుకోకు అని గీతామృతం బోధించాడు శ్రీకృష్ణుడు. రథాలు, గజాలు, అశ్వాలు, యోధులు అందరూ రణరంగాన్ని మేఘగర్జనలా కదిలించారు. భీముడు తన గదతో కౌరవ సైన్యాన్ని విరుచుకుపడ్డాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించి ధైర్యంగా శత్రువులను సంహరించాడు. అభిమన్యుడు అమరుడైన క్షణం పాండవ శిబిరంలో విషాదం నిండింది. పితామహుడు అయిన భీష్ముడు తన ప్రాణం వరకు యుద్ధం చేయమని ప్రతిజ్ఞ చేశాడు. శిఖండిని ముందుంచి అర్జునుడు భీష్ముణ్ణి కూల్చాడు. ఆయన బాణశయ్యపై విశ్రమించాడు. కుమారుడు మరణించాలని నమ్మి ద్రోణాచార్యుడు ఆయుధాలు వదిలాడు. అదే ఆయన అంతం. కర్ణుడు మరియు అర్జునుడు రణరంగాన్ని జ్వలింపచేశారు. చక్రం ఇరుక్కుపోవడంతో కర్ణుని జీవితం ముగిసింది. భీముడు మరియు దుర్యోధనుడు గదాయుద్ధంలో తలపడ్డారు. భీముడు ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. దుర్యోధనుడు నేలరాలాడు. ధర్మం గెలిచిన రణరంగం నిశ్శబ్దంగా మిగిలింది. కాలచక్రంలో కలియుగంలోకి ప్రవేశించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్.